రేవంత్ జపాన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఇవాళ టోక్యోలోని గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులర్పించనున్నారు. టోక్యో గవర్నర్తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధుల భేటీ జరగనుంది. టయోటా, తోషిబా, ఐసిన్ ఎస్జిటి కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ వేర్వేరుగా సమావేశం కానున్నారు. సాయంత్రం సుమిదా రివర్ ఫ్రంట్ ను సీఎం రేవంత్ బృందం సందర్శించనుంది. సీఎం రేవంత్ జపాన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఇవాళ టోక్యోలోని గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులర్పించనున్నారు. టోక్యో గవర్నర్తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి బృందం మూడో రోజు జపాన్ లో పర్యటిస్తుంది. ఇవాళ జపాన్ లో అయితే టోక్యోలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అలాగే ప్రధానంగా మనం చూస్తున్నాం ఇవాళ టోక్యో గవర్నర్ తో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత భోజన విరామం తర్వాత వరుసగా సీఎం రేవంత్ రెడ్డి భేటీలు ఉన్నాయి. ప్రధానంగా పారిశ్రామిక రంగం కావచ్చు, అలాగే ఐటీ సెక్టర్ లో, ఎలక్ట్రానిక్ సెక్టర్ లో, మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో కావచ్చు, మెట్రో విస్తరణ సంబంధించి ఈ అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కీలకమైనటువంటి ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధి సమావేశం పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్జిటి కంపెనీలతో పాటు మిగతా కంపెనీలు కూడా పాల్గొంటారు. మనం చూస్తున్నాం నిన్న సోనీ గ్రూప్స్ సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మార్బోని కంపెనీకి సంబంధించి సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాలను కేటాయిస్తూ తొలి ఒప్పందం జరిగింది. ఇక్కడ దాదాపు 1000 కోట్ల రూపాయలను మార్బోని కంపెనీ తొలిసారిగా పెట్టనుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయి రాబోయే ఏళ్లలో 5000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కూడా మార్బోని కంపెనీ ముందుకు వచ్చింది. ఇందులో దాదాపు 30,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించాలి. అలాగే నిన్న జైకా సంస్థతో కూడా ఏదైతే జపాన్ సంబంధించినటువంటి జైకా సంస్థతో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. ప్రధానంగా మెట్రో విస్తరణకు సంబంధించి దాదాపు 24,000 కోట్ల రూపాయల నిధుల అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చేపడుతుంది. దీంట్లో 48% మేర జైకాకు సంబంధించిన నిధులు ఇవ్వాలని చెప్పేసి, అభివృద్ధి పరంగా ముందుకు రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి జైకా ప్రతినిధి బృందాన్ని కోరడం జరిగింది. దానికి కూడా సుముఖత వచ్చినట్లుగా సమాచారం ఉంది. ఇది కనుక ఓకే అయితే దాదాపు మనం చూస్తున్నాం 11,693 కోట్ల రూపాయలు జైకా నిధులకు సంబంధించిన అంచనాలు సీఎం రేవంత్ రెడ్డి ఆ సంస్థకు అందించారు. సో ఈ సంస్థకు ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ తో పాటు మెట్రో విస్తరణ వల్ల రేడియల్ రోడ్లు కావచ్చు, అంతర్గత రోడ్లు కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో విషయంలో జైకా నిధులను సంబంధించి అడిగినట్లుగా సమాచారం ఉంది. అలాగే ఇవాళ కీలకమైనటువంటి సుమిదా నదిని కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అక్కడ రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం ప్రధానంగా మనకు కనిపిస్తుంది మూసీ నది పునరుద్ధరణకు సంబంధించి ఆయన ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే జపాన్ లో 3 నదుల సందర్శన ఉంది. వాళ్ళు తొలిసారిగా సుమిదా నదిని సందర్శించి రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం, ఇతర మౌలిక వసతులకు సంబంధించి పర్యాటకంగా కార్పొరేట్ లెవెల్లో అభివృద్ధి సంబంధించి ఆయన పరిశీలిస్తారు. సో మొత్తంగా చూసినట్లయితే మూడో రోజు కూడా కీలకమైనటువంటి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలకమైనటువంటి కంపెనీల ప్రతినిధులతో ఇండస్ట్రీస్, ఓవర్సీస్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి నేపథ్యంలో కలుస్తారు. సో ఏది ఏమైనప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కూడా జపాన్ లో కొనసాగుతుంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.